హే గైస్, అందరికీ నమస్కారం. అస్సలం వాలేకుం. వెల్కమ్ టు ఉజ్మాస్ కే వరల్డ్. ఐఎమ్ ఉజ్మా షేక్. సో గైస్, ఈరోజు అయితే నేను పూరి ప్లస్ మ్యాంగో పల్ప్ అండి. సో దీన్నే పాకం పూరి కూడా అంటాము మనము. ఇది చాలా బాగుంటుంది. సో అంతే టేస్ట్గా కూడా ఉంటుంది. మెయిన్లీ ఇదేంటంటే మ్యాంగో ఇలా పల్ప్తో చేశాం కదండి. సో ఆ పూరి అందులో నంజుకొని తింటే సూపర్ అయితే ఉంటుందండి. సో దీని మేకింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాము లేట్ చేయకుండా. ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో అయితే ఒక కప్పు వరకు నేను మైదా తీసుకుంటున్నానండి. సో మీరు హెల్తీగా చేసుకోవాలనుకుంటే గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు. సో నేను ఇందులో అయితే ఒక 2 స్పూన్స్ వరకు అయితే బొంబాయి రవ్వ తీసుకున్నాను. అలాగే రుచికి సరిపడా ఉప్పు అయితే తీసుకున్నానండి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అయితే తీసుకున్నాను. సో మీరు ఉప్పు ఎలా తింటారో దానికి తగ్గట్టు మీరు తీసేసుకోవచ్చు. సో దీన్ని అయితే మొత్తంగా కలపాలి. ఇలాగే ఇందులో ఒక స్పూన్ వరకు అయితే నేను నెయ్యి తీసుకున్నానండి. మీరు కావాలంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. సో నెయ్యిని వేడి చేసి ఒక స్పూన్ అయితే అలా వేసాను. సో ఇదైతే మొత్తం బాగా కలుపుకోవాలండి. మనం చపాతీ పిండికి ఏ విధంగా అయితే కలుపుకుంటామో సో అదే విధంగా వాటర్ పోస్తూ కొంచెం కొంచెం అయితే పిండిని ముద్దలాగా అయితే కలుపుకోవాలండి. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే కలుపుకున్నాము. సో ఇప్పుడు దీన్నైతే ఒక 5 మినిట్స్ పక్కనైతే పెడదామండి. సో మంచిగా సాఫ్ట్గా అయితే పిండి అయిపోయింది. సో దీన్ని ఏంటంటే నానితే పిండి ఇంకా మంచిగా సాఫ్ట్గా ఉంటాయి పూరీలు. సో అదైతే పక్కన పెడదాం మూత పెట్టి. ఇప్పుడైతే ఒక గిన్నె అయితే తీసుకుందామండి. సో అందులో నేను ముందుగా మీకు చెప్పాను కదా మ్యాంగో పల్ప్ అని. సో ప్యూరీ దానికోసం అయితే ప్రిపరేషన్ చేసుకుందాము. సో నేను ఇక్కడ అయితే ఒక 2 మ్యాంగోస్ వరకు అయితే తీసుకున్నానండి. సో ఇవైతే చిన్న రసాలు. వీటిని అయితే రసం అయితే ఈ విధంగా తీసుకొని మొత్తం టెంక అవన్నీ తీసేసి పక్కన పెట్టేసి సో ఇలా అయితే పల్ప్ అయితే మనం రెడీ చేసుకున్నాము. బాగా పండిన మ్యాంగో తీసుకోండి, చాలా బాగుంటుంది. సో ఈ పల్ప్ మొత్తం కూడా ఒక మిక్సీ జార్లో అయితే తీసుకుందాము. సో ఈ పల్ప్ ఏంటంటే మనకి చిన్న రసాలు అని చెప్పానండి. మీకు అవైలబుల్లో ఉన్న ఏ మ్యాంగోతో కూడా మీరు చేసేసుకోవచ్చు. అండ్ ముఖ్యంగా నేనేం చెప్పానంటే మ్యాంగోకు మీరు స్వీట్నెస్ యాడ్ చేయాలంటే షుగర్ కాకుండా బెల్లం యూజ్ చేయండి. పాకం స్మెల్తో చాలా బాగుంటుంది. సో దాన్ని అయితే గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందాము. సో ఇప్పుడు మనం ముందుగా పిండి ప్రిపేర్ చేసుకున్నాం కదండి. సో చిన్న చిన్న పూరీలు అయితే తీసుకుంటున్నాను. సో దానికోసం ఇలా చిన్న చిన్నగా అయితే కొంచెం కొంచెం పిండితో అయితే చిట్టి చిట్టి పూరీలు అయితే నేను చేస్తున్నాను. మీరు కావాలంటే పెద్దగా కూడా చేసుకోవచ్చు. సో నేనైతే ఇలా చిన్నగా తీసుకొని మొత్తం పిండిని పక్కన పెట్టేసి రౌండ్గా చేసేసి సో చూపిస్తున్న విధంగా ఉంది కదా. సో ఈ విధంగా కొంచెం పొడి పిండి రాసేసి మనం పూరీలకి ఏ విధంగా అయితే చేసుకుంటామో సో అదే విధంగా మనము సో 4 వైపులా కూడా సమానంగా పాముకోవాలండి. సో ఈ విధంగా చేస్తే సరిపోతుంది. మనకి ఏంటంటే ఇందులో మనం బొంబాయి రవ్వ వేసాం కాబట్టి పలచగా కాకుండా కొంచెం మందగా ఉంటే పూరీలు చాలా బాగుంటాయి. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చవండి. సో ఈ విధంగా ఉంటే చాలు. మొత్తము ఇదే విధంగా చేసి పక్కన అయితే పెట్టుకుందాము. సో నేను చెప్పాను కదా తీసుకున్న పిండికి సమానంగా అయితే పూరీలు అయితే వచ్చాయండి. ఒక కడాయి తీసుకొని స్టవ్ వెలిగించి సో అందులో అయితే డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే వేసానండి. సో ఈ ఆయిల్ వేడైన తర్వాత మనం చేసుకున్న పూరీలు ఉన్నాయి కదా సో ఒక్కొక్కటిగా ఆయిల్లో చిన్నగా వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయితే ఆయిల్ మీద పడిపోతుందండి. సో ఆయిల్ హీట్ అయినప్పుడు ఇలా డీప్ ఫ్రైస్ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా అయితే మీరు చెయ్యండి వంట. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే అండి, మనం పూరీలు ఆయిల్లో వేసిన తర్వాత పొంగాలి అంటే ఇలా దాని మీద ఆయిల్ అయితే కింద ఆల్రెడీ కాలుతుంది కాబట్టి మనం అలా స్పూన్తో పైన ఆయిల్ వేసేసుకోవాలండి. సో చూపించిన విధంగా అన్నీ కూడా ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి. అప్పుడు కింద ఆల్రెడీ కాలుతుంది, పైన పొర కూడా ఇలా కాలిపోతుంది. సో ఇలా ఆయిల్ వేయడం వల్ల మంచిగా పొంగుతాయి పూరీలు కూడా లోపల వరకు చాలా బాగా ఉడుకుతాయండి. సో మీరు కూడా ఇలా ట్రై చేయండి. సో అన్ని పూరీలు ఈ విధంగా అయితే మనం ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలండి. మీకు అసలు ఎంతో టైం పట్టదు, కానీ ఈ వంట మీరు డెఫినెట్లీ ట్రై చేయాలండి. మీరు పూరీతో మనం ఎలాగో రెగ్యులర్గా పూరీ కర్రీ కానీ లేకపోతే ఏదైనా పచ్చడి కానీ పూరీలో కుర్మాస్ కానీ ట్రై చేస్తూ ఉంటాము. కానీ ఇలా మ్యాంగో పల్ప్తో చేస్తే చాలా బాగుందండి. ఒక రకమైన స్వీట్నెస్ వస్తుంది. దీన్ని మనం తెలంగాణ స్పెషల్ అని కూడా అంటారు. సో నార్త్ సైడ్ వాళ్ళు కూడా చాలా బాగా చేస్తారు దీన్ని. సో నా అక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు కదండి. సో వాళ్ళైతే ఇలా చెప్తూ ఉంటారు ఇలా రెసిపీ అని. అది కాకుండా మేము అప్పుడప్పుడు చేస్తూ ఉంటాము. సో నేను చేసి మీకు చూపించాలని ఇది ట్రై చేశానండి. సో ఈ విధంగా చేసుకొని ఎంజాయ్ చేయండి. ఇలా పూరీలు చేసుకొని అండ్ మ్యాంగో పల్ప్తో తింటే సూపర్గా ఉంటుందండి. సో ఫైనల్ లుక్ అయితే ఇది. సో మీరు కూడా ఇదే విధంగా ట్రై అయితే చేయండి. ఎక్కువ టైం కూడా పట్టదు, ట్రస్ట్ మీ గైస్. అండ్ ఈ వీడియో మీకు నచ్చింది, నేను క్లియర్గా మెన్షన్ చేశానని అనుకుంటున్నాను. సో మన వీడియో మీకు నచ్చినట్లుంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. లవ్ యూ. అప్కమింగ్ వీడియోస్లో